ఇరుగు పొరుగు అందరూ కూడా వాళ్ళ గురించే మాట్లాడుకునేవాళ్ళు. మొగుడు పెళ్ళాలంటే ఇలా ఉండాలిరా, చూడు ఎంత అన్యోన్యంగా ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటారు అని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గురించే మాట్లాడుకునేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది వీళ్ళ ప్రేమను చూసి వీళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఒకరికొకరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అంత అందమైన జంట వీళ్ళది. కొంతమంది కుళ్ళుకునేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, వీళ్ళేంటి ఇంత ప్రేమగా ఉంటారు అని కూడా. సో ఆ భార్య చాలా అందంగా ఉండేది, ఆ భర్త చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అన్యోన్య దంపతులు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళకు 4 పిల్లలు, వెరీ హ్యాపీ ఫ్యామిలీ, అంత అందమైన కుటుంబం వాళ్ళది. అతను ఏం పని చేస్తాడంటే హీఈస్ ఏ స్టెబుల్ కీపర్, అంటే గుర్రాల శాలలో గుర్రాల సంరక్షకుడుగా పనిచేస్తాడు. అతనికి హార్స్ రైడింగ్ కూడా బాగా వచ్చు అనమాట. కానీ అంటారు కదా, మ్యాన్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్ అని. అలా అనుకోకుండా ఒకరోజు ఆ కుటుంబంలో ఒక దుర్ఘటన జరుగుతుంది. ఒకరోజు అతను, అంటే ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో అతను గుర్రం మీద వెళ్తూ ప్రమాదవశాత్తు కింద పడి చనిపోతాడు పాపం. అంటే ఒక హార్స్ రైడింగ్ యాక్సిడెంట్ జరుగుతుంది, అప్పుడు కింద పడి చనిపోతాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద డిజాస్టర్ అన్నమాట. చూడు విధి ఎలా మారిపోతుందో చూడండి, అంటే విధి జీవితాలు ఎలా మార్చేస్తుందో చూడండి. అలా హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఒక్కసారిగా ముక్కలైపోయింది. భర్త చనిపోయినాడు, 4 పిల్లలు, ఆమె చాలా అందంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె ఆలోచన విధానం ఏంటంటే, నేను ఇంత అందంగా ఉన్నాను అంటే నా జీవితం ఇలాగే వృధా అయిపోవాలనా అని పిల్లల్ని గాలికి వదిలేసి వేరే వాడి దగ్గర వెళ్ళిపోతుంది. అంతే, ఇంకా పిల్లల్ని గాలికి వదిలేసి మీ సావు మీరు చావండ్రా అని చెప్పేసి వేరే వాడిని లేపుకొని వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఆమె పిల్లల్లో పెద్ద కొడుకున్నాడు కదా, అతను చాలా చలాకీగా ఉండేవాడు. తన తమ్ముళ్ళని ఇద్దరిని చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ మేనమామ దగ్గర ఉండేవాళ్ళు బాబు. ఇతను చదువు కూడా ఆపేసి ఏదో ఆ పని ఈ పని కూడా వెళ్ళేవాడు. కొన్ని రోజులు అప్రెంటిస్గా కూడా చేశాడు పాపం. అలా చేస్తున్నాడు, ఏదో వీళ్ళ బాధలు వీళ్ళు పడుతున్నారు. ఆమెమో ఇంకొకటి దగ్గర పోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అలా 2 సంవత్సరాలు గడిచిపోయింది, తెలియకుండానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమెకి టీబీ అని ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఇప్పుడు అది భయంకరంగా కాకపోవచ్చు, బట్ ఇన్ దోస్ డేస్, ఒకానొకప్పుడు ఒక 200 సంవత్సరాలు ఆ టైంలో టీబీ అత్యంత భయంకరమైన వ్యాధి. అది టీబీ వస్తే ఇంకా చనిపోవడమే, అంతే. ట్యూబర్క్యులోసిస్ అంటారు కదా ఇంగ్లీష్లో. అట్లా క్షయవ్యాధి వచ్చేసింది ఆమెకి. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే వెళ్ళిపోయిందో వాడు ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. నువ్వు ఇప్పుడు రోగిష్టివి, ఇంకా నువ్వు నాకు వద్దు అని వాడు వదిలేసినాడు. ఆమెను పట్టించుకోలే, ట్రీట్మెంట్ కూడా లేదు, నథింగ్. ఆడు పట్టించుకోలే. ఇది కాకపోతే ఇంకోటి మధ్యలో వచ్చినది కదా, మూడు చనిపోతాంట్లో వచ్చేసింది. ఇంకా నాకేం పని, అవసరమైంది, వాడు అవసరం తీర్చుకునేనాడు, ఇంకా వదిలించుకున్నాడు. ఈమెకు టీబీ వచ్చిందని చెప్పేసి. సరే మళ్ళీ తిరిగి మళ్ళీ పిల్లల దగ్గరికి వస్తుంది. కానీ చూడండి, ఆమె పెద్ద కొడుకున్నాడు కదా, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అతని వయసు 8 ఏళ్ళు, జస్ట్ 8 years, చిన్న వయసు కదా. అంటే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు ఇంకా ఎంత చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరినీ కూడా వదిలేసి వెళ్ళిపోయింది ఏమో. కానీ ఇప్పుడు మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చింది. కానీ వాళ్ళ కొడుకున్నాడు కదా, పెద్ద కొడుకున్నాడు కదా అబ్బాయి, వాళ్ళ అమ్మని అసలు ఏమీ అన్నాడు. నువ్వు ఎందుకు మమ్మల్ని వెళ్ళిపోయావు అని క్వశ్చన్ కూడా చేయడు అసలు. ఆమెకు హెల్త్ బాగాలేదని ఎంత సర్వీస్ చేస్తాడు, సేవ చేస్తాడు వాళ్ళ మదర్కి, సఫర్యాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అది స్తోమతకి మించిన జబ్బు కదా, తాహతు మించిన జబ్బు కదా, ట్రీట్మెంట్ కూడా అది డబ్బులు లేవు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మదర్ చనిపోతుంది. కానీ ఆ టీబీ అంటువ్యాధి కదా, ఇతను ఎక్కువగా వాళ్ళ మదర్ దగ్గరే ఉండడం వల్ల
అంటే వాళ్ళ మదర్కి బాగా దగ్గరగా ఉండి ఆ సేవలు చేయడం వల్ల వాళ్ళ మదర్కి ఉన్న జబ్బు ఇతనికి కూడా అంటుకుంటుంది పాపం. ఎవరికి? ఈ అబ్బాయికి, పెద్ద కొడుక్కి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ అబ్బాయి చాలా చలాకీగా ఉంటాడు, మంచి పోయట్ ఇతను, అద్భుతంగా పోయిటరీ రాస్తాడు, ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. కానీ ఇతనికి ఆ జబ్బు కూడా అంటుకునేసింది అని వాళ్ళ మదర్ చనిపోతుంది. కానీ ఇతను కూడా పాపం అతని చిన్న వయసులో చనిపోతాడు, 27 ఏళ్ళ వయసులో. అతను ఎవరో తెలుసా? జాన్ కీట్స్, అ గ్రేట్ ఇంగ్లీష్ పోయెట్, అ గ్రేట్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయెట్. అది